గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకు గోల్డెన్ సోఫా కొట్టలేదు? గోల్డెన్ సోఫా ఒకసారే కొట్టగలిగాం మహేష్ బాబు సూపర్ స్టార్ ఎపిసోడ్ లో. థ్యాంక్స్ టు మహేష్ సార్. మిగతా అప్పుడు అలా జస్ట్ అలా మిస్ అయిపోయాం. మొన్న రీసెంట్లీ తీన్మార్ ఇమాన్యుల్ వచ్చినప్పుడు కూడా 1 point తో మిస్ అయ్యాం. మరి అది ఎందుకో మరి జడ్జెస్ చెప్పాలి. అవును, యాక్చువల్లీ మీకు జడ్జెస్ కి ఏమైనా అంటే అక్కడ ఏమైనా ఇది ఉందా, లైక్ అంటే ఫేవరెటిజం, లైక్ ఆ కంటెస్టెంట్లు అయితే చేస్తే అంటే వాళ్ళు ఎలా చేసినా వాళ్ళ మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళకి గోల్డెన్ సోఫాస్ వస్తుంటాయి. అంటే శ్రీశక్తి కూడా చాలా సార్లు ఆ రూమ్ ఏదో ఉంటుంది, కన్ఫ్యూషన్ రూమ్ లాగా, ఆ రూమ్ లోకి వెళ్ళి యూజ్ చేసి జడ్జెస్ కోసం చెప్పడం జరిగింది. ఎందుకు అది నాకు తెలియదు బ్రో. అంటే ఐ కెనాట్ క్వశ్చన్ దర్ జడ్జ్మెంట్, కానీ ఇప్పుడు ఆడియన్స్ కనుక్కున్నట్టే మేము కూడా ఫీల్ అయ్యాం. యాజ్ అన్ అదే ఇమాన్యుల్ మా చేసిన ఎపిసోడ్ లో ఆ గోల్డెన్ రోజు హార్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మాకే అనుకున్నాం, మేము వచ్చేస్తుందని అనుకున్నాం. ఇన్ఫాక్ట్ చాలా పెద్ద హిట్ అయింది, మొత్తం స్టేజ్ అందరూ అరిశారు. అండ్ కామికల్ యాక్ట్ చేయడం కష్టం, అది చాలా సార్లు వర్కౌట్ కాదు. సో అది బాగా వర్కౌట్ అయింది, వస్తుంది అనుకున్నాం. మరి కట్ చేస్తే మాకు రాలా. అలా రెట్రో యాక్ట్ కూడా జరిగింది. రెట్రో యాక్ట్ కూడా చాలా బాగుంది, అందరూ మెచ్చుకున్నారు. శేఖర్ మాస్టర్ వచ్చి సత్యతో డాన్స్ చేసాడు ఆయన. అలాగే హాయ్ రామా కూడా అట్లనే వచ్చి డాన్స్ చేశాడు. ఈసారి మాకు వచ్చేస్తుంది అనుకున్నాం సోఫా. అలా 2-3 సార్లు మిస్ అయ్యాం. అది మరి ఐ డోంట్ నో, అది బయాస్డ్ అంటే మేబీ కొంచెం ఉందని అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను కదా, నిజమా బయాస్డే కాదని వాళ్ళు ఏమనుకుంటున్నారని నాకు తెలియదు. సో బట్ నిజానికి ఆడియన్స్ కూడా చెప్పడం ఏంటంటే 2-3 సార్లు మిస్ అయ్యాం అని అన్నారు. నా ఫీలింగ్ కూడా అదే. ఎందుకు మరి సైలెంట్ గా ఉండిపోతావు స్టేజ్ మీద? ఇటు చేసి గొడవ చేసి ఏం సాధిస్తాం అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని నేను క్వశ్చన్ చేసి పాయింట్ అవుట్ చేశాక మళ్ళీ వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అయ్యి ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద పడి స్కోరింగ్ తగ్గిపోయి, ఆల్రెడీ స్కోర్లు రావట్లేదు సరిగా, ఎందుకు అనవసరంగా. సత్య మాట్లాడుతుంది చాలా 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. మా ప్రాపర్టీ రౌండ్ లో మేము రోప్ తీసుకున్నాం, యమపాశం. ప్రాపర్టీ రౌండ్ అంటే ఒకటే ఉండాలి ప్రాపర్టీ జనరల్లీ. మొత్తం అదే తీసుకుని స్టేజ్ అంతా ఆడాం, డాన్స్ ఆడాం, స్టంట్లు ఆడాం, మొత్తం అంతా చేసాం. వేరే చూడండి టిష్యూ పేపర్ వాడారు. ఒక టిష్యూ కాదు, కొన్ని వేల టిష్యూలు. కొన్నిసార్లు ఏంటంటే ఆ టిష్యూ జేబులో పెట్టుకుని డాన్స్ చేశారు. అంటే టిష్యూతో ఆడుతున్నాం కాదు, టిష్యూని ఇలా కాస్ట్యూమ్ లో పెట్టుకుని డాన్స్ ఆడారు. నేను అది పాయింట్అవుట్ చేశా. అంటే చాలా పొలైట్ గా చెప్పా, బ్రో నువ్వు ఇట్లాగా టిష్యూని ఇలా పెట్టుకుని ఆడావు, టిష్యూతో ఆడాలి, నువ్వు టిష్యూ నీ దగ్గర పెట్టుకుని ఆడావు, వేరేజ్ మేము రోప్ తీసుకుని స్టేజ్ అంతా ఆడాము అన్నట్టుగా నేను పాయింట్అవుట్ చేస్తే జడ్జెస్ వచ్చేసి అట్లా నీ గురించి ఎందుకు చెప్తున్నావు, వాడి గురించి కదా చెప్పాలి, ఈ గ్యాప్ లో నీ గురించి చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ మీరు డాన్స్ ఆడలేదు సరిగా అని అనేసారు ఒక జడ్జి. అనేటప్పటికి సత్య లేదు మేడం మేము డాన్స్ ఆడాం, అలా అంటారు మీరు, కరెక్ట్ కాదు మీరు అండం అనేసి తను రివర్స్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. దానివల్ల మాకు అప్పుడు కూడా సోఫా రాలా. గొడవలు ఆడితే సోఫా రాదు, ఏమో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి నేనే సత్యాన్ని కంట్రోల్ చేస్తుంటా, వద్దురా లైట్ తీసుకో అది ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఒక జోడిని బాగా పొగిడేశారు అనుకో, మాకు ఆ మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి, మాకు చెప్పాలనిపిస్తుంది. నేను చెప్పాను వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అవుతాం. నేను ఏంటంటే మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాను, 9 ఇద్దాం, 8 ఇద్దాం, 7 ఇద్దాం. నేను అంటాను నువ్వు ఇక్కడ 1 మార్క్ తగ్గించావంటే అక్కడ 2 మార్కులు తగ్గిపోతాయి మనకి. అక్కడ మొదటిగా మోసంగా వస్తుంది, మనకు కామ్గా 8 ఇచ్చేది, మరి తక్కువ ఇవ్వక ఇచ్చే పాయింట్లు చెప్పి తక్కువ 8 అలా బ్యాలెన్స్ గా ఇద్దాం అంటది. కొన్నిసార్లు ఒప్పుకోదు, నీ ఇష్టం నువ్వే ఇచ్చుకోపో అంటది, నేనేం మాట్లాడుతుంది. అప్పుడు నేనే మాట్లాడతా ఇది అని చెప్పి అలా ఇస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను వాళ్ళంతా పొగిడాక మేము తక్కువ మార్క్స్ ఇచ్చి మేము నెగిటివ్ అంటే మేము అందరం పిచ్చోళ్ళ, మేము జడ్జిలు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటది కదా. అప్పుడు మాకు వాళ్ళు ఒక్కొక్క పాయింట్ తీస్తే 3 మార్కులు తగ్గిపోతాయి. ఇక్కడ నేను అడిగి 1 పాయింట్ తగ్గియడం వల్ల అది అసలుకే నష్టం కదా అది. సో అది నా బ్యాలెన్స్ ప్లే చేయాలని చెప్పి నేను కూల్ చేస్తూ ఉంటదని. ఇంత డ్రామా ఉంటుంది, అదే కనిపించిన డ్రామా ఎంత ఉంటది కాదు. అంటే ఇంకోటి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా, అర్జున్ కళ్యాణ్ చాలా స్టేజ్ షోస్ కి వెళ్ళాడు, లైక్ నార్మల్ గా డాన్స్ అనే కాదు, ఆదివారం పరివారం లేకపోతే వేరే ఏమైనా ఈవెంట్స్ కానీ ఇలాంటి స్టేజ్ షోస్ చేస్తూ ఉంటావు. ఎందుకు సైలెంట్ గా ఉండిపోతావు? అంటే ఇద్దరు మాట్లాడితే బాగోదు ఎప్పుడైనా.
అంటే నాట్ ఓన్లీ సత్య అసలు ఇది అన్నట్ల ఏదేంట్లో కొంచెం సైలెంట్గా ఉంటావు, జస్ట్ నవ్వుతావు, అంతే. పంచులు వేయించుకుంటావు. వేస్తారు రివర్స్, చాలా ఎడిట్ చేసేస్తారు. నేను కూడా రివర్స్ పంచ్ వేస్తా, బట్ ఎందుకో కొన్ని చాలా ఎడిట్ అయిపోతున్నాయి నేను వేసిన రివర్స్లు. కొన్ని ఉంచుతున్నారు. కానీ ఇంట్రోవర్ట్ ఏమో అనిపిస్తుంది. నేను ఇంట్రోవర్ట్నే. చాలా అంటే బాగా ఫ్రీగా ఉంటే కానీ మాట్లాడలేను. అండ్ ఇప్పుడు సత్య ఆల్రెడీ మాట్లాడేస్తుంది. ఇప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడాను అనుకో ఫుల్ నెగిటివ్ అయిపోతాం కదా. ఆల్రెడీ తన పాయింట్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బ్లంట్ గా చెప్పేస్తుంది. ఫస్ట్ నెగిటివ్స్ తో స్టార్ట్ చేస్తాను. అప్పుడు నేను తను బ్యాలెన్స్ అవుట్ చేయాలి, నేను పాజిటివ్స్ చెప్తా. అంటే ఇప్పుడు ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, ఇద్దరం ఎక్కేస్తున్నాం అనుకో బాగోదు. సో నేను కొన్నిసార్లు నేను చెప్తాను, నేను చాలా భయ్యా మీరు చాలా స్మార్ట్ కొరియోగ్రఫీ, మంచిగా మీకు గ్యాప్లు దొరికాయి, చాలా బ్రీతింగ్ స్పేస్ దొరికింది, పొలైట్ గా చెప్తా పాయింట్స్, వాళ్ళకి కూడా అర్థం కావాలి. అంతేగాని మీరు మధ్యలో ఆడలేదు, మంచిగా గ్యాప్లు తీసుకుని ఆడారు అని అంటే అది నెగిటివ్ గా ఉంటది. అదే నేను కొంచెం పొలైట్ గా చెప్తా, డిప్లొమాటిక్ గా. అంతే తేడా. బ్రో ఇప్పుడు నార్మల్ గా నీ జోడి సత్య ఓకే, డాన్స్ చేస్తుంది, బాగా చేస్తుంది, ఎందుకంటే మేము చేసిన సూపర్ జోడీలో కూడా విన్నారు. అటువైపు మాత్రం కొరియోగ్రాఫర్ని ఇచ్చారు, నైనికాని, సృష్టిని, వీళ్ళందరినీ ఇవ్వడం. మీకు అన్ఫేర్ అనిపించలేదా? నువ్వు చేసిన షోలో కూడా సత్య పేరు కొరియోగ్రాఫరే అటు సత్యకి కృష్ణ మాస్టర్. నీకు ఎలా అనిపించింది? అమ్మో అసలు నేను అన్నాను కూడా, పాయింట్ రేస్ చేశాను కూడా అసలు సీజన్. అదే ఇది అన్ఫేర్, మీరు కొరియోగ్రాఫర్తో చేసి ఇది అక్కడ నువ్వు రైజ్ చేయగలిగావు. ఎందుకని ఇట్స్ రెగ్యులర్ డాన్స్ షో. ఇక్కడ ఏమైపోయిందంటే బీబీ జోడి, బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సృష్టి నుండి నేను బిగ్ బాస్ కి వెళ్ళారు. సో నేను కంప్లైంట్ చేయలేను దాని గురించి. ఆ థాట్ నాకు కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను అడగడం కూడా జరిగింది ఛానల్ వాళ్ళని, అదేంటి మీరు ఇట్లా ఇచ్చారు మాకు. ఇప్పుడు నేను సత్య ఆర్టిస్ట్స్, మేమిద్దరం యాక్టర్స్, డాన్సర్లు. వేరాజ్ నైనికా, సృష్టి మీరు అన్నట్టు కొరియోగ్రాఫర్లు, మంచి మంచి ప్రొఫెషనల్ డాన్సర్స్. వాళ్ళు ఆల్రెడీ అమరును, మానసు తోపు డాన్సర్. వీళ్ళకి ఇస్తే ఇది ఇంకా డబుల్ తోపు, వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. అదే కాకుండా కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళకి మంచి కొరియోగ్రాఫర్. గోవింద్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ స్టార్ లో. అండ్ మానస్కి వచ్చేసి మిథును, మన సంకేత్. మాకు ఫస్ట్ టైమర్ శర్వరి, అంటే అంతమంది చేసింది కానీ స్టార్ మాలో ఫస్ట్ టైం. సో అదేంటి మీరు ఇలా చేస్తే అన్ఫేర్ కదా అన్నట్టుగా అడిగాను. వాళ్ళు మరి లేదు బ్యాలెన్స్ అవుట్ చేయడానికి అట్లా చేసామని అన్నారు. ఏం బ్యాలెన్స్ అవుట్ కానీ మిగతా జోడీలకి అయితే అన్ఫేర్. నాకు తెలిసి మిగతా అందరి జోడీల్లోకి మాదే ఓన్లీ ప్రాపర్ యాక్టర్స్ జోడీ. ఇంకా భాను డాన్సర్, భాను డాన్సర్, బట్ ఓకే ధనరాజ్ యాక్టర్. ధనరాజ్ డాన్సర్ అంటే కూడా నాకు మొన్న తెలిసి అన్న డాన్సర్ నాకు మొన్న చూసా, నేను షాక్ అయ్యాను. అబ్బా చైతు పాపం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.